మూడో రోజు ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న చెంగిచెర్ల డిపో జేఏసీ నాయకులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్లోని చెంగిచెర్ల ఆర్టీసీ డిపో సమ్మెలో పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపిన బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ నిరంజన్ సమ్మెలో పాల్గొని ఆర్టీసీ యాజమాన్యానికి రావాల్సిన హక్కులు వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో చెంగిచెర్ల డ్రైవర్లు, మెకానికులు, కండక్టర్లు, జేఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉంది. సమ్మె మొదలయ్యి రెండో రోజుకు చేరుకున్నది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము జేఏసీగా కార్మికులందరం కలిసికట్టుగా ఒక తాటిపై ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఆర్టీసీలో కొలువు చేస్తున్నాము. కాబట్టి మా జీతభత్యాలు 2 PRCలు ఇవ్వండి, ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మీరే చెప్పారు. కాబట్టి మీ మాటకు నిలబడి కట్టుబడి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఎంతమంది అయితే ఉద్యోగాలు కోల్పోయారో తిరిగి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఉద్యోగాలకు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమి చేయలేదని మేము చెప్పట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2017 పే స్కేల్ చేసింది. తర్వాత బాండ్ పేపర్ అమౌంట్ కూడా ఇవ్వగలిగాది, డిఏ ఇవ్వగలదు. మీ అందరికీ ఇవి ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు కూడా కార్మిక వర్గం రుణపడి ఉంటుంది. కానీ ఇవాళ వర్క్ లోడ్ పెంచారు, నైట్ అవుట్లు పెట్టారు, విపరీతంగా కిలోమీటర్ పెంచేశారు, కేంపీఎల్ వేధింపులు, క్యాష్ వేధింపులు, అనేక రకాల ఇబ్బందుల కొరచే వాళ్ళ కడుపు మంటతోని ఇవాళ ఉద్యమాలకి కాలు పెట్టారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వంలో విలీనం పిఆర్సీ ఏదైతే డ్రైవర్లని మెయింటెనెన్స్ విభాగం వాళ్ళని దాదాపుగా కండక్టర్గా పోతారా, లేకపోతే మీరు జిల్లాలలో వేరే ఆప్షన్ చేసుకోండి అని చెప్పేసి ఏదైతే సర్కులర్ ఇష్యూ చేశారో ఆ సర్కులర్ని తక్షణమే విత్డ్రా చేసుకోవాలని ఇలా ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము గొంతమ్మ కోరికలు అడగట్లేదు. మేము కోరుకుంటున్నది ఒకటే, మేము ఈ సమాజంలో ఒక ఉద్యోగుల గౌరవంగా బతకాలని చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు. అందుకే ఈ ఉద్యమ పోరాటంలో ఈనాడు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా కలుగజేసుకొని మా సమస్యలు పరిష్కరించి ఈ సమ్మె నివారించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ని రోజులు డిమాండ్, మీ డిమాండ్ ఎన్ని రోజులు చేస్తున్నాం? సమ్మె ఎన్ని రోజులు చేస్తున్నాం? సమ్మె ఎన్ని రోజులు అనేది కాదు, సమ్మె అనేది ప్రభుత్వం చేతిలో ఉంది, మా చేతిలో లేదు. ప్రభుత్వం ఎప్పుడు పిలిచి అప్పుడు పరిష్కారం ఇవి ఉన్నాయి, ఇవి లేవు, ఇవి ఇస్తాను, ఇవి తీసుకోండి, ఇంకా కొన్నాళ్ళు ఆగండి అని చెప్పేసి ఏదైతే జేఏసీ నాయకత్వాన్ని పిలిచి కూర్చోబెట్టి ఒక తల్లి తండ్రి ఒక కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకొని రవాణా శాఖ మంత్రులు అట్లాగే సీఎం గారు ఇలా ఆర్టీసీ యాజమాన్యం కలిసి కూర్చొని వాళ్ళని పిలిచి మాట్లాడి ఒక సామరస్యమైన వాతావరణంలో సమస్య పరిష్కారం చేస్తే అక్కడి నుంచి మాకు ఏదైనా సమస్య పరిష్కారం అయితే ఖచ్చితంగా మేము విత్డ్రా కావడానికి ఎన్నికోయలేదు లేదు. మీరు రాష్ట్ర టీటీఐ జనరల్ సెక్రటరీ కదా, ఇప్పుడు చిన్న చిన్న దాంట్లకు ఉద్యోగస్తులని ఇబ్బంది పెట్టి కేసులు పెడుతున్నారట. ఈ డిపోలో, చెంగిచెర్ల డిపోలో చాలా బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళని మన పరిష్కారం చేసే ఇప్పుడు మేము అదే చెప్తున్నాం సార్. ఇంతకు ముందే చెప్పాము, ట్రైన్లలో పోతే ప్యాసింజర్ ఎవరైతే టికెట్ తీసుకోలేదో ప్యాసింజర్కు పెనాల్టీ వేసేసి ప్యాసింజర్ రెస్పాన్సిబుల్ చేస్తూ ఉన్నారు. ఫ్లైట్లో పోతుంటే, ఆకాశంలో ఎగిరే ఫ్లైట్లో పోతుంటే ఎవరైతే ఏదో రకమైన దొంగచాటుగా పోయి బయటపడి ఫ్లైట్లో పోతూ ఉంటే ఫ్లైట్లో పట్టుకుంటే ప్యాసింజర్ రెస్పాన్స్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడి వరకు వచ్చే తేడా ఉంది. ఆర్టీసీలో దాదాపు 42 మంది కన్నా ఎక్కువద్దు అనేది ఒకటి ఉంది సిస్టమ్. ఇలా 60 కాదు 100 మందిని కూడా మా కండక్టర్ డ్రైవర్లు మోసుకుపోతూ ఉన్నారు. కిక్కర్ ఇచ్చిన జనంలో టికెట్ అని పోతూ ఉంటే ఈ సెల్ ఫోన్లు పెట్టుకొని ఎవ్వరు కూడా టికెట్ అనే ఆలోచన కూడా చేయకుండా పోతా ఉన్నారు. మాలాంటి టీటీఐలు ఎక్కగానే టికెట్ అంటే కూడా బాబు టికెట్ అంటే చూస్తూనే లేడు. బాబు టికెట్ అని మేము ఇట్లా చేయి సరిస్తే తప్ప ఓహో టికెట్ చెకింగ్ మాస్టర్లా అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఆలోచించేసి నా తాన టికెట్ తీసుకోలేదు అంటున్నాడు. మరి టికెట్ తీసుకోకపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ప్యాసింజర్ రెస్పాన్సిబిలిటీ. మేము ఇవ్వాల్సిన మెమో పాపం కండక్టర్కు మెమో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మా దురదృష్టకారణం ఏంటంటే అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా టికెట్ కొనుగోలు బాధ్యత
ఆర్టీసీలో ప్రయాణికులే బాధ్యత పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే మాకు శ్రీరామ రక్షణ. వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటారా? డెఫినెట్గా టికెట్ కొన్న బాధ్యత ప్యాసింజర్ మీద పెడితే మాకు 90% బాధపోతుంది, సమస్య లేదు. ఇవాళ ఏముందంటే యాక్చువల్గా ఏంటంటే అక్కడ టికెట్ ప్యాసింజర్ తీసుకోకపోయినా లేకపోతే కండక్టర్ వల్ల మిస్టేక్ జరిగినా ఏది జరిగినా కానీ మెమో అనేది ఉంది. మనకు తెలిసిందే 3 మెమోలు వస్తే ఇన్సెంటివ్ బంద్ అవుతుంది అనేది ఒక సిస్టమ్ ఉంది. సో అయితే మ్యాక్సిమం ఇవాళ మేము సందర్భంగా చెక్ చేసినప్పుడు చాలా విచిత్రమైనటువంటి కేసులు మాకు దొరుకుతూ ఉంటాయి. ఒకరి పాస్ ఒకరు నడిపించేటువంటి కేసులు కానీ, ఎందుకంటే సండే వస్తే దొరికేది వాళ్ళే. ఏదో వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితి బాగలేక పిల్లలు ఏదో ఉద్యోగం చేసుకోవడానికి డబ్బులు లేక ఇంకొకరు పాస్ తీసుకొని దొరుకుతున్న కేసులలో కూడా అటు కండక్టర్కి అవుతుంది, అక్కడ ప్యాసింజర్ కూడా వేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదో 6వ 7వ తరగతి చదువుతున్నప్పుడు దిగిన ఫోటో అమ్మాయి పెళ్ళి అయి పిల్లలైనాక కూడా అదే ఫోటోతో రన్ అవుతుంటే పట్టుకుంటున్నాం, ఆమెకు ఫైన్ వేస్తున్నాం. కండక్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ మేమేమంటే ఈ బాధలన్నీ పోవాలంటే ఇదో మార్గం. చెన్నైలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతుందో ఆ సిస్టమ్ అమలు చేస్తే మా కండక్టర్లకు బాధలు పోతాయనేదే మా అభిప్రాయం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.